పాలనలో దళితులపై కక్ష అంటూ మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కక్షపూర్తంగా వేధిస్తున్న బాబు సర్కార్ దళితులకు నాయకత్వం లేకుండా చేసి అణగదొక్కే కుట్రలు, నిజాయితీగా పనిచేసిన ఐపీఎస్ ఐఆర్ఎస్ నుంచి మండల స్థాయి అధికారులపై సాధింపు చర్యలు, అధికారంలోకి వస్తూనే మాజీ ఎంపీ నందిగం సురేష్పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే మొండలతోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పైన కేసులు, పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై కేసు నమోదు, మేరుగు నాగార్జున, పినిసే విశ్వరూప్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ పైన అక్రమ కేసులు, నిష్పక్షపాతంగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై సస్పెన్షన్ వేటు, ఐపీఎస్ పివి సునీల్ కుమార్కి వేధింపులు, ఐపీఎస్లు పాల్రాజు, జాషువాలకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం, రాజకీయ దురుద్దేశాలతో సీనియర్ పోలీసు అధికారి విజయపాల్ అరెస్ట్, చట్టబద్ధంగా వ్యవహరించి మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాలకు వెలికి తీసిన ఐఆర్ఎస్ రామకృష్ణ పైన కక్ష సాధింపులు, కూటమి సర్కార్ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తూ పోస్టులు పెట్టేందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలకు వేధింపులు, పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన వైనం అంటూ ఇదివరకటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు లేదా అక్కడ ఇష్యూస్ జరిగినప్పుడు అదిగో ఎస్సీలకు అన్యాయం అనేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అది మాట్లాడట్లేదు. ఇప్పుడు సాక్షి అది హైలైట్ చేసింది. లేకపోతే దుర్మార్గ పాలనపై పోరాటం అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు